సంసార కెరటాలు 7వ భాగం. 6వ భాగంలో సుభద్ర భర్త నుంచి విడాకులు తీసుకొని రజనీ దంపతుల సాయంతో మెట్రిక్ పాస్ అయి కుట్టు పని నేర్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. కథ కొనసాగుతుంది. సుభద్ర, నీతో ఒక విషయం చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అన్నాడు గోపాలం. ఏమిటండి అది అంది కుతూహలంగా షర్ట్ బటన్స్ కుడుతున్న సుభద్ర. నాకు తెలిసిన అతను ఒకడు ఉన్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మనిషి కూడా చాలా మంచివాడు. భార్య 4 ఏళ్ల క్రితం లేచిపోయింది. అప్పటి నుంచి బ్రతుకు మీద విరక్తి కలిగి పెళ్లి మాట ఎత్తలేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చాడు. ఆహా అని ఊరుకుంది. నిన్న నాకు కనబడి మీ ఎరికలో సంబంధాలు ఏవైనా ఉంటే చెప్పమన్నాడు. భర్త పోయిన మనిషైనా వదిలేసిన మనిషైనా ఒకళ్ళిద్దరు పిల్లలున్నా పర్వాలేదన్నాడు. ఈ సంగతి నీతో చెబుదామని అంటూ నసిగాడు గోపాలం. నాతో దేనికి చెబుతున్నట్లు అంది అనుమానంగా. సుభద్ర, మేము తప్ప నీకంటూ ఎవరూ లేరు. నీకు ఉద్యోగం దొరకాలి, పిల్లల్ని బాగా చదివించాలి, పెళ్ళి పేరంటాలు చెయ్యాలి. వీటన్నింటికీ నువ్వు ఒక్కదానివే తంటాలు పడాలి. మా సహకారం సహాయం ఎప్పుడూ నీకుంటాయనుకో. అయినా ఎందుకో నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. అలా జరిగితే నీ గురించి నాకే భయం బాధ ఉండదు. నీకు అండ దొరికిందని సంతోషిస్తాం. సుఖంగా ఉన్నావని మాకు తృప్తిగా ఉంటుంది. గోపాలం గారు, సుభద్ర కంఠం వణికింది బాధతో. సుభద్ర, నేనేమన్నా తప్పుగా మాట్లాడి నీ మనసు నొప్పించానా అన్నాడు. అంత మాట ఎలా అనగలనండి? మీరిద్దరూ నా పాలిట దేవుళ్ళు. నిజంగా నా ముఖాన భర్త పిల్లలతో సుఖంగా ఉండాలని దేవుడు రాసిపెట్టి ఉంటే ఆయనకు ఆ దుర్బుద్ధి పుట్టేది కాదు. నా గతి ఇలా పట్టేది కాదు. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. నేను సంసారంలో బాధలు పడి ఇప్పుడే కాస్త కోలుకుంటున్నాను. మీ సమక్షంలో నా జీవితం సుఖంగా గడిచిపోతుంది. మళ్ళీ నన్న రొంపిలోకి దింపకండి అంది జాలిగా. నా మాటల్ని కాస్త అర్థం చేసుకో సుభద్ర. నీ భర్త వల్ల నువ్వు పడ్డ బాధల వల్ల నీ మనసు చితికిపోయింది. అందరూ మగాళ్ళు అలాంటి వాళ్లేనని అంచనా వెయ్యకు. ఎండిపోయిన చెట్టు తిరిగి చిగురించకూడదా? అలా మ్రోడుగానే మిగిలిపోవాలా? నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో నీ వయసు వాళ్లకు ఇంకా పెళ్ళిళ్ళు కావటం లేదు. నీ వయసు ఇంకా చిన్నది. నీ ముందు బోలెడు భవిష్యత్తుంది. ఒంటరిగా బ్రతకటం చాలా కష్టం. నువ్వు అంగీకరిస్తే అతనితో ఈ విషయాలన్నీ వివరంగా చెప్పేయొచ్చు. గోపాలం గారు, నిజంగా నా మనసులో వైవాహిక జీవితం పట్ల ఎలాంటి కోరిక లేదు. నా పిల్లలే నా భవిష్యత్తు. వాళ్ళని చూసుకుంటూ మీ ఆదరంతో నన్నొక మనిషిగా బ్రతకనివ్వండి. సుభద్ర, నువ్వింకా పూర్తిగా జరిగిన దాన్ని మర్చిపోలేకుండా ఉన్నావు కదూ. ఈ లోకంలో వయసులో ఉన్న ఆడది ఒంటరిగా బ్రతకటం కన్నా నరకం మరొకట్లేదు. వేలకు వేలు కట్నాలు ఇచ్చినా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కావటం చాలా కష్టంగా ఉంది. అలాంటిది భర్త వదిలేసిన 2 పిల్లలున్నా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన అతన్ని కాస్త అర్థం చేసుకో. ఈ అవకాశం మళ్ళీ నీకు రాకపోవచ్చు. గోపాలం గారు, దేశంలో నాలాంటి అభాగ్యురాళ్ళు చాలామంది ఉన్నారుగా. వాళ్ళంతా ఒంటరిగా బ్రతకటం లేదు. వాళ్ళకు అవకాశం, ఆలోచన, ముందు వెనక ప్రోత్సాహం లేకపోవచ్చు. అందరూ ఉద్ధరించబడకపోయినా కొందరైనా అవకాశం వస్తే అందుకునేవారు ఉండకూడదా? అలా చితికిపోయిన వాళ్ళ జీవితాలు అలాగే ఉండిపోవాలా? నీకైనా ఈ అవకాశం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. కాళ్ళ దగ్గరికి వచ్చిన బేరం కాశీకి వెళ్ళినా రాదని మన పెద్దవాళ్ళంటారు. ఆలోచించుకో. దీనికి నువ్వు ఒప్పుకుంటే నీ జీవితం ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. నువ్వొక్కదానివే జీవితాన్ని ఎదుర్కోనక్కర్లేదు అంటూ నచ్చజెప్పాడు. నేనొక మాట చెబుతాను, మీరేమనుకోనంటే చెప్పు సుభద్ర. దీంట్లో అనుకునేందుకేముంది? ఈ విషయం పూర్తిగా నీకు సంబంధించింది. ఒకవేళ నేను దీనికి ఒప్పుకున్నానే అనుకోండి, పెళ్లి జరిగిపోతుంది. కొత్తలో ఏ గొడవలు రాకపోయినా క్రమంగా పిల్లల విషయంలో అతనిలో మార్పు రావచ్చు. ఒక తల్లి కన్న పిల్లల్ని మరో తల్లి చూడటానికి అంగీకరించదు. దేశంలో అలాంటి తల్లులెందరినో మనం చూస్తున్నాం. సహనమున్న ఆడవాళ్లకే అది అసాధ్యమైపోయింది. ఒక తండ్రి కన్న పిల్లల్ని వాళ్ల బాధ్యతల్ని పంచుకోవటానికి ఎన్ని గొడవలు వస్తాయో. వాళ్ళు అతని సొంత పిల్లలు కారుగా. అదీకాక రేపు అతనికి పిల్లలు పుడితే అతని మనసే మారిపోవచ్చు. రేపు సంఘంలో నలుగురు మొగుడు వదిలేసిన దాన్ని పెళ్ళాడాడని, ఎవరికో పుట్టిన పిల్లలకి తండ్రిగా చెలామణి అవుతున్నాడని హేళన చేసి వెక్కిరిస్తుంటే ఎలాంటి మగాడైనా తట్టుకోవటం చాలా కష్టం. నలుగురిలోకి వెళ్ళటం ఎంత అవమానంగా ఉంటుందో కాస్త ఆలోచించండి. సమాజం చేసే అల్లరికి తట్టుకోలేక, పిల్లలకి తను తండ్రి కాలేక, అతను నన్ను వదిలేస్తే మళ్ళీ నా జీవితం మొదటికొస్తుంది. ఇలా అని మీ మనసు నొప్పించానేమో. మీరు కూడా ఆలోచించండి. నువ్వన్నదే నిజమే సుభద్ర. ఇలా జరగటానికి ఆస్కారం లేకపోలేదు.
మంచి చెడు దేవుని సంకల్పాలు, మంచి మనసుతో మంచి జరగాలని కోరుకుంటాం. ఏం జరిగేది మనం ఊహించలేం కదా. అలా అని చెడు జరిగి తీరుతుందని ఖచ్చితంగా చెప్పలేం. నా జీవితాన్ని బట్టి చూస్తే చెడు జరగటానికే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది అని అనుకోవాల్సి వస్తుంది. పోనీయండి, ఒకసారి నా బ్రతుకుని పందెంలో పెట్టి ఓడిపోయాను. కన్న తండ్రే కాదన్న తర్వాత మళ్ళీ పిల్లల్ని చదరంగంలో పావుల్లా విడిచిపెట్టలేను. మొదటిసారి నేను మాత్రమే నలిగిపోయాను ఆ పోరాటంలో. ఈసారి నా పిల్లలతో ఈ పోటీలో నిలబడలేను. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి అంది దీనంగా సుభద్ర. పర్వాలేదులే సుభద్ర, తల్లిగా నీ బిడ్డల కోసం తాపత్రయపడుతున్నావు, తప్పేం లేదు ఇందులో. నీ ఎంత బాగా నేను ఆలోచించలేదు. నీ ఇష్టం, దీన్ని గురించి మాత్రం నీ మనసేం పాడు చేసుకోకు, నన్ను మరోలా భావించకు అన్నాడు గోపాలం. ఎంత మాట, మీరేం చేసినా ఏం చెప్పినా మా మంచి కోసమేగా, నేనేం అనుకోనులేండి, నన్ను మాత్రం అపార్థం చేసుకోకండి అంది ఆవేదనగా. లేదు సుభద్ర, నువ్వన్నమాట రజని ముందే చెప్పింది, కానీ మరోసారి ప్రయత్నించి చూద్దామని అనుకున్నాను. ఏ తల్లి హృదయమైనా ఆ మాటే చెబుతుంది, అంతేలే అన్నాడు గోపాలం. హమ్మయ్య అనుకుంది సుభద్ర. అనుకోకుండా ఒకనాటి ఉదయం గోపాలం పినతల్లి మేనత్త ఊడిపడ్డారు యాత్రలకి వెడుతూ. రాకరాక వచ్చిన బంధువులకు మర్యాదలకు లోపం చేయలేదు గోపాలం, రజని. ప్రయాణపు బడలికలో 6 ఇడ్డెన్లు తిని అర్ధసేరు కాఫీ తాగి ఓపిక తెచ్చుకొని విశేషాలు చెప్పటం మొదలుపెట్టారు. సుభద్ర తనే వంట చేసి గోపాలాన్ని కొట్టించింది. రజనీకి ఒంట్లో బాగాలేకపోవడంతో పడుకుంది. సుభద్ర, ముందు రాజాకి క్యారియర్ సర్దు, వాడిని కాన్వెంట్ దగ్గర దింపి వెళ్తాను, త్వరగా కానీ నాకు ఆఫీస్కు టైం అయింది. సుభద్ర, అలమార్లో డబ్బుంచాను, అవసరమైతే తీసివాడు. సుభద్ర, నా బట్టలు పనిపిల్ల చేత ఇస్త్రీకి పంపించేయి. ఆ మాటలన్నీ వింటూనే ఉన్నారు వచ్చిన బంధువులైన ఆండాళమ్మ, కాంతమ్మ. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అంతకు మునిపే తాయారమ్మ, బంగారయ్య సినిమా చూసి వచ్చారు కనుక ఇక రంగంలోకి దిగక తప్పేటట్లు లేదు అనుకున్నారు. గోపాలం రజని ఇచ్చిన లీవ్ లెటర్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇదిగో అమ్మడు, ఇంట్లో వంట మనిషిని కానీ పెట్టుకున్నావా ఏమిటి అంటూ మంచం దగ్గరికి ఆప్యాయంగా చేరింది ఆండాళమ్మ. లేదు పినిగారు, ఆవిడ మీ అల్లుడు గారి స్నేహితుడి భార్య, కొద్ది రోజులుగా మాతోనే ఉంటుంది, పైగా నాకు ప్రాణ స్నేహితురాలు కూడాను. అయితే ఆ పిల్ల మొగుడు ఏమైనట్లు అంది. ఆయనకి సన్యాసం పుచ్చుకోవాలని కోరిక కలిగిందట. ఆవిడ కాళ్ళ వేళ్ళ పడ్డా మేమెంత చెప్పినా వినకుండా ఆవిడను మాకు అప్పగించి వెళ్ళిపోయాడు. అలాగా, పాపం, పిల్లని చూస్తే అమాయకురాల్లా నోట్లో నాలికే లేనట్లుంది అంది జాలిపడుతూ. పైకలా అమాయకంగా కనిపించే వాళ్ళంతా నిజంగా అమాయకుడు కారొదినా. ఆ పిల్ల ముందు మన పిల్లే అమాయకురాల్లా ఉంది అంది కాంతమ్మ రహస్యంగా. బాగానే ఉంది, ఆ సన్యాసి వెళ్ళిపోవటం, మీకు అప్పగించటం, మీరు ఆదరించటం అంది దీర్ఘం తీస్తూ. ఇంతకీ దానికి ఆ పిల్లలు మొగుడుండగానే పుట్టారా అంది కాంతమ్మ కుండ బద్దలు కొట్టినట్లు. అవేం మాటలండి, సుభద్ర చాలా మంచిది, తన పనేమో తనేమో అంతే అంది చిరాగ్గా. తీయగలిగినన్ని ఆరాలు తీసి ఆకలి కావటంతో స్నానాలు ముగించి భోజనానికి కూర్చున్నారు. అమ్మాయి, నిన్ను చూస్తే నా కడుపు తరుక్కుపోతుందనుకో. నా బిడ్డలాంటి దానవు, నీకు ఇంట్లో అన్నీ సదుపాయంగా జరుగుతున్నాయా తల్లి? మా రజని ఏమనటం లేదు కదా? అసలే మా కోపాలానికి కాస్త దుష్ట స్వభావం అంది గోతులు తవ్వుతూ. అదేం లేదండి, నిజం చెప్పాలంటే వాళ్ళు దేవతలు అంది తలవంచుకుంది. అదేం పడ్డనే నా తల్లి, మొగుడి సొమ్ము తెచ్చి అత్తకు పెట్టే కోడల్లాగా పట్టెడు కూర వడ్డించు అంది కాంతమ్మ. సుభద్ర జవాబులివ్వటంలో ఏ పొరపాటు దొరలనివ్వటం లేదు. అయినా మీ ఆయన సన్యాసం పుచ్చుకోవాల్సినంత తప్పు నువ్వేం చేశావు అంది ఆండాళమ్మ సుభద్ర ఏం చెప్తుందో అని. సుభద్ర నెయ్యి తెచ్చే నెపంతో లోపలికి వెళ్ళిపోయింది. రజని, నువ్వు పెట్టే బాధలు భరించలేక ఇల్లు వదిలిపోయాడని చెప్పిందిలే. నువ్వు చూస్తే అలాంటి పిల్లలా కనిపించడం లేదు నా కళ్ళకి. అయినా దానికంటే మొగుడు మొద్దులు ఉన్నారు కనుక అలా అంది. దానికేం తెలుసు నీ బాధ అంది అగ్గిపుల్ల వెలిగిస్తూ. ఆ భగవంతుడు ఏం జరగాలని రాసిపెట్టాడో అలా జరిగింది, తప్పొప్పులు ఎంచుకోవటం మన తరమా అంది భావగర్భితంగా సుభద్ర. అంతేలేమ్మా, అయినా తల్లి జాగ్రత్తగా ఉండు. గోపాలం మా అక్కయ్య కొడుకే అయినా కొంచెం చెడ్డ అలవాట్లున్నాయిలే. ఎంతైనా వయసులో ఉన్న పిల్లవు, పరాయిదానివి, అందుకని కాస్త జాగ్రత్తగా ఉండు. ఇలా అన్నానని ఏమనుకోకు. మజ్జిగ తేవటానికి వెళ్ళింది సుభద్ర. తన ఇల్లు వాకిలి కదా, 4 రోజులుండి పోయే పిల్ల మీద అన్నీ నెట్టేసి రజని బేపర్వాగా జ్వరం వంక పెట్టి పడుకోవటం నాకేం నచ్చలేదు వదినా అంది కాంతం జాలిపడుతూ. పాపం, ఆ పిల్లకి ఈ ఇంటి చాకిరీ అంతా చేసే కాబోలు, ప్రాణాలు కళ్ళలోకి వచ్చినట్లున్నాయి, పిదపకాలం బుద్ధులు అంది ఆండాళమ్మ సానుభూతిగా.
రజనీకి జావకాచి ఇవ్వటానికి గదిలోకి వచ్చింది సుభద్ర. వాళ్ల మాటలు స్పష్టంగా గదిలోకి వినిపించినా రజనీ విందో లేదో కానీ కళ్ళు మూసుకుని మాత్రం పడుకుంది. జావ తాగి మళ్ళీ పడుకుంది రజనీ. మిట్ట మధ్యాహ్నం మండు టెండలో సుభద్రను గురించిన ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి పక్క ఇళ్లల్లోకి జొరబడ్డారు అమ్మలక్కలు. సుభద్ర భోంచేసి విశ్రాంతి తీసుకుంటోంది. రజనీకి జ్వరం తగ్గి లేచి కూర్చుంది. రాత్రి 8 గంటలకు అమ్మలక్కలు కొంపకు చేరారు. ఇదిగో సుభద్ర, మేం రాత్రిళ్ళు భోజనం చెయ్యం. 1 సేరు రవ ఉప్పుడు పిండి, 1/2 సేరు పాలు, కాస్త జీడిపప్పు ఎక్కువ వేసిన హల్వా కానీ, 4 లడ్డుండలు కానీ, 1 డజను చక్కెర కేళీలు, లేకపోతే యాపిల్స్ అయినా సరే పర్వాలేదు. ఈ కాస్త చేసి పెట్టమ్మా. ఈ రాత్రికి నిన్ను శ్రమ పెట్టడం దేనికని కాస్తలోనే సర్దుకుంటున్నాం అన్నారిద్దరు. ఏమిటో వదినా, గోపిగాడింట్లో 10 రోజులు ఉండిపోవాలని ఎన్నేళ్లుగానో అనుకుంటున్నాను. ఈరోజు ఇట్టే గడిచిపోయిందనుకో. ఆ బస్సు తగలడి రేపు రాత్రికి బయలుదేరినా బాగుండేదా. యాత్రా స్పెషల్ అంటూ వద్దంటున్న టికెట్టు దీనికే కొన్నాడు మా వాడు. ఉదయమే బయలుదేరుతుందట. ఏమిటో నా మటుకు నాకు వచ్చినట్లుగా లేదు, వెళ్తున్నట్లుగా లేదు అంది కాంతమ్మ. రాక రాక యాత్రా ప్రయాణం పెట్టుకుని వచ్చారేమిటే? 10 రోజులు ఉంటారనుకున్నాను. ఇంకా పోనీ మరోసారి వెళ్ళొచ్చులే యాత్రలకి, ఉండిపోండి అన్నాడు గోపాలం. అదేమిటండి మీరు మరీను, మనం ఎట్లాగో యాత్రలు చేయని పాపాత్ములం. వాళ్ళనైనా చూసి ఇట్లా 4 ఇళ్లలో దిగి పుణ్యం సంపాదించుకొనివ్వండి. అంత డబ్బు ఖర్చు చేసి టికెట్లు కొనుక్కున్నారా? పైగా యాత్రలకు పోయే వాళ్ళని ఆపటం మహా పాపమట. మన ఇంటికి రావటానికేం ఎప్పుడైనా వస్తారు. ఈసారి వచ్చాక మనమంటే వాళ్ళకి ప్రేమ ఇంకా ఎక్కువైంది అంది రజని గోపాలం మాటలకి అడ్డు తగులుతూ. ఉండిపోదాంలే వదనా అంది ఆండాళమ్మ ఇదేదో తేల్చుకోవాల్సిందే అన్నట్లు. తీరా టికెట్లు కొన్నాంగా వదినా, మళ్ళీ తిరిగొచ్చాక ఇక్కడికి రాకుండా ఉండగలమా అంది కాంతమ్మ. ఈ విషయం అంత తేలిగ్గా ఎలా వదులుతామని. సరే మీ ఇష్టం అన్నాడు గోపాలం. హాల్లోనే పడుకున్నారు ఇద్దరు. వాళ్లకు కాస్త దూరంలో పడుకుంది రజని. సుభద్ర రోజులాగే వంటింట్లో పడుకుంది. పిల్లలు మాత్రం గోపాల్ గదిలో పడుకున్నారు. అమ్మాయి రజని అని 2 సార్లు పిలిచింది కాంతమ్మ. వదిన, ఆ సుభద్రను చూస్తుంటే నాకు అనుమానంగానే ఉందే, ఏమంటావు అంది. గోడలకి చెవులుంటాయి, పడుకో అంది ఆండాళమ్మ. అంతేనంటావా? అంతే. అమ్మలక్కలు వెళ్ళిపోయాక గోపాలం తల్లిదండ్రులకు ఉత్తరం రాశారో ఏం చేశారో తెలియదు కానీ గోపాలం తరపు బంధువులంతా వచ్చిపోతున్నారు ఎగ్జిబిషన్కి వచ్చినట్లుగా. సుభద్రని 1 అర సూటిపోటి మాటలు అంటూనే ఉన్నారు. గోపాలానికి సుభద్రకి మధ్య లేనిపోని సంబంధాలు కల్పించి ఊహించి గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. గోపాలం తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు వచ్చి వారం రోజులుండి వెళ్ళారు. హఠాత్తుగా ఎన్నడూ పిట్టకూడా రాని బంధువులు తల్లిదండ్రులు ఇలా రిప్లై కార్డులాగా ఒకరి వెంట ఒకరు రావటం రజనీకి గోపాలానికి ఆశ్చర్యం అనిపించసాగింది. రజనీ స్కూల్కి వెళ్ళాలి కనుక వండి వార్చే బాధ్యత సుభద్ర పైన పడటంతో చాకిరీతో సతమతమవుతోంది సుభద్ర. ఈ బంధువర్గమంతా ఇలా తిరుగుబాటు చేయటానికి కారణం గోపాలానికి ఎంత ఆలోచించినా బోధపడలేదు. రజనీ సలహాపై టైపుకు వెళ్ళొస్తోంది సుభద్ర. కుట్టు మిషన్ మీద సంపాదన బాగానే ఉంది. వచ్చే బంధువులు తినిపోవటమే కాకుండా ఏదో ఒక అభూత కల్పనలు చేస్తూనే ఉన్నారు. రాజాకి పరీక్షలైపోయాయి. రజనీకి వేసంకాలం సెలవులిచ్చారు. ఈసారి ఆండాళమ్మ కాంతమ్మ కాక మరో 2 చుట్టాలతో దిగబడ్డారు. మంది మార్బలం యుద్ధానికి తరలొచ్చినట్లు సుష్టుగా తిని తీరుబడిగా పురాణం మొదలుపెట్టారు. రజనీ వినేటట్లుగానే. ఇంట్లో ఆ అమ్మాయి ఎవరే కాంతం? ఎవరో ఒకరు, మనకెందుకు? ఆ అమ్మాయి పిల్లలు చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారు. పాపమో పుణ్యమో నాకైతే తెలియదు కానీ మా గోపాలానికి ఆ అమ్మాయికి సంబంధం ఉందని నలుగురు చెప్పుకుంటున్నారు చుట్టుపక్కల. ఒక్క చుట్టుపక్కల వాళ్లేనా? బంధువులందరికీ తెలిసిపోయింది. వాళ్ళంతా నన్ను అడుగుతుంటే నా ప్రాణం చచ్చిపోతుందనుకో పిన్ని. ఆ రజని ఏం చేస్తున్నట్లు? ఆ పిల్లకి ఈ విషయం తెలియదా? ఏమో, ఆవిడ ఉద్యోగస్తురాలుగా పొద్దున్నే పోతే సాయంత్రం వస్తుంది. ఈ లోపల కావలసినంత స్వేచ్ఛ. ఏం జరిగినా ఎవరికి తెలుస్తుంది? నువ్వు ఆ మాటంటే గుర్తుకొచ్చింది. మొన్న మా పినతల్లి కొడుకు వెంకటాద్రి ఇక్కడ దిగాడా? అతగాడే చెప్పాడు. వాడున్న 4 రోజుల భాగోతం. ఆ గోపిగాడు అది ఒకటే పకపకలు వికవికలు. వాడికైతే పగలంతా ఇంట్లో ఉండబుద్ధి కాలేదట. అవును మరి, పగలైతే పెళ్ళాం ఇంట్లో ఉండదుగా, అంతా గుట్టుగా జరిగిపోతుంది. ఒక్కసారి అంతా గొల్లుమని నవ్వుకున్నారు. ఇంకా అనుమానం ఏమిటత్తయ్యా? అది వాడికి ఉంపుడుగత్తే. 2వ పెళ్లి చేసుకుంటాడని మా ఊరి నిండా పుకార్లే. అంతేలే, దీనికేమన్నా పిల్ల పాప ఇన్నేళ్లైనా. అందుకే ఇది మారు మాట్లాడక ఊరుకుంది. నిప్పులేందే పొగరాదని ఊరంతా ఒకటే చెప్పుకుంటున్నారు. ఏం సంబంధం లేకపోతే మెట్రిక్ చదివించాడట, మిషన్ నేర్పించాడు, కొన్నాడు, ఏకంగా ఇంట్లోనే పెట్టేసుకున్నాడు. ఇంకా రుజువు ఏం కావాలి ఇంతకన్నా?
రజనీకి తెలిసే ఉంటుంది, అది దాని పక్షమేగా. అందుకే ఇద్దరు సవతుల్లా కాకుండా సభ్యతగా ఉంటున్నారు. ఆ పిల్ల మెళ్ళో మంగళసూత్రాలు ఉన్నాయంటావా? అవి ఉన్నా లేకపోయినా ఒకటే. మిగిలినవన్నీ జరిగిపోతుంటే ఇది చేతులారా తెచ్చిపెట్టుకున్న తద్దినంలే. దాన్ని ఇంట్లోకి రానివ్వటం మొదట రజనీదే తప్పు. ఆడదన్నాక ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎట్లా? వయసులో ఉన్న పరాయి పిల్ల ఇంట్లో ఉంటే మొగాడు ఊరుకుంటాడా? దీనికి బుద్ధుండక్కర్లా. మొన్నటికి మొన్న మా ఊళ్ళో అవధానులు గారి మరదలు ఇలాగే పేద పిల్ల అని దయతల్చి ఇంట్లో పనికి పెట్టుకుంటే దాని మొగుడు కాస్త ఆ పిల్ల మెళ్ళో టక్కున పుస్తముడేసి ఇది నా పెళ్ళామే పొమ్మన్నట్ట. ఆనక ఆ పెళ్ళాం లబో దిబోమని ఏడిస్తే ఏం లాభం? చేతులారా చేసుకున్న కర్మ. పోనీలెద్దు, ఇట్లాంటివన్నీ చూడలేదు మనం. ఇదో వింత. ఆ పిల్లలిద్దరినీ కూడా ఎంత ప్రేమగా చూస్తాడో చూసావా? తన గదిలోనే పడుకోబెట్టుకుంటాడు. ఇంకా పెళ్ళెందుకులే. ఆ మాత్రం తెలివి మన బొందకు లేదు. కానీ ఇలా చేరిన వాళ్లకు తెలివితేటలు ఉండకపోవు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చే ఉంటాడు. అందుకే దానికంత నిశ్చింత. పిల్లలు ముందే పుట్టారుగా, ఇక కనాల్సిన అవసరం అసలే లేదు. మన గోపాలంగాడి ఆస్తంతా వాళ్ళకేగా మరి. అవును కానీ వదినా, దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎవరితో చెప్పాడట? మన కుటుంబరావు లేడు, వాడితో కుండబద్దలు కొట్టినట్లు మరీ తెగేసి చెప్పాట. నాకు రజనీ వల్ల పిల్లలు లేరు, అందుకే దాన్ని పెళ్లాడతానని. వాడు నెత్తిన నోరు బాదుకొని మా పిల్లకు అన్యాయం చేయొద్దు మొర్రో అని గోలట. అయినా నేను దాన్ని పెళ్లాడతానని చెప్పేశాట. మా పక్కింటి వాళ్ళింట్లోనూ ఇదేగా గోల. మొన్న దూరపు చుట్టమంటూ ఒకదాన్ని తెచ్చిపెట్టి రేపు వెళ్తుంది మాపు వెళ్తుందని పెళ్ళాంతో చెప్పి నెల తిరిగేసరికి దాన్ని కట్టుకొని పెళ్ళాం గోల చేస్తే ఆస్తంతా ఆ కొత్త పెళ్ళానికే రాస్తానని భయపెట్టాట. ఏం చేస్తుంది పాపం? చచ్చినట్లు దాంతోనే ఉంటుంది ఒకే ఇంట్లో. మధ్యలో తగులాడుకొని తన్నుకు చేస్తారనుకో. రేపు ఇదైనా అంతే. ఆ సుభద్ర దీన్ని వీధిలోకి గెంటకపోతే చూడు, ఇప్పటికే ఇంటి పెత్తనం దాంది, పిల్లలు దీని వాళ్ళు, ఇంకేం కావాలి అంటూ ఎవరి నోటికి వచ్చినట్లు వాళ్ళు స్పీచ్ ఇచ్చేస్తున్నారు. ఈ పురాణం అంతా సుభద్ర, రజని విన్నారు. అప్పటినుంచి ప్రశాంతంగా ఉండే సుభద్ర మనసులో పెనుతుపాను ప్రారంభమైంది. మళ్ళీ ఆవేదన మొదలైంది. భగవాన్, ఏమిటి విపరీతం? ఇన్ని నిందల ఆయన మీద, నా మీద. అసలు నన్నెందుకు పుట్టించావయ్యా? ఎన్ని కష్టాలు పడ్డా ఏదో ఈ పుణ్య దంపతుల నీడలో సుఖంగా కాలం గడిపేద్దామనుకుంటున్నాను. నా వల్ల వాళ్ల మధ్య కలతలు రావటం, రజనీ తరపు వాళ్లకు తెలియటం, ఇదంతా ఏమిటి? అసలు నా బ్రతుకే అంతా. ఎక్కడ కాలు పెడితే అక్కడ మసి. రజనీ మనసులో మరో విధంగా ఆలోచిస్తోంది. నిజంగా సుభద్ర వల్ల నా సంసారంలో కలతలు వస్తాయా? ఆయన నిజంగా మాట అన్నారా? సుభద్ర అందుకే మేం పరాయి వాళ్ళం అన్న తేడా లేకుండా వచ్చేసిందా? ఈ 3 సంవత్సరాల్లో సుభద్ర ప్రవర్తనలో ఏ లోటు కనిపించడం లేదే. ఆయనతో కూడా చాలా ముభావంగా మాట్లాడుతుంది. అది మన ఎదుట మాత్రమే. ఉదయం నాకంటే ఆయనే ముందు ఆఫీస్కు వెళ్తారు. సాయంత్రం సాధారణంగా నా తర్వాతే రావటం. ఎప్పుడో తప్ప రోజు అలాగే వస్తారు. లేకపోతే అలా మంచిదానిలా నటించి తనను ఆదరించి ఓ దారికి తెచ్చి తరువాత మా కాపురంలో నిప్పులు పోస్తుందా? మొన్న ఆయన తెచ్చిన సంబంధం తిరస్కరించడానికి కారణం ఇదేనా? ఏమో, వాళ్ళనే మాటలు వింటుంటే అలా జరగటానికి ఆస్కారం లేకపోలేదు. క్రమంగా ఈ వార్తలు ఆ నోటా ఈ నోటా బయలుదేరి గోపాలం దాకా వచ్చాయి. 2-3 ముఖం మీదే అడిగేశారు. కొందరైతే అలా చేయటం న్యాయం కాదన్నారు. ఇంట్లో వాళ్ళ ఎదుటే అడిగే స్థితిలో ఉన్నారు. ఇదంతా వింటుంటే గోపాలానికి మతిపోతోంది, ఒళ్ళు మండిపోతోంది. ఈ బంధువులనే రాబంధులందరినీ కత్తిపెట్టి ఒకేసారి నరికెయ్యాలనుకున్నాడు. చివరికి ఈ గొడవ భరించలేక బంధువులందరి ఎదుట అనేశాడు, మీరు అనుకుంటున్నదంతా నిజమే. సుభద్రను నేను పెళ్లి చేసుకుంటాను. అందుకే తెచ్చి ఇంట్లో ఉంచుకున్నాను. నా ఇష్టం నాది. మీరెవ్వరూ నాకు నీతులు చెప్పక్కర్లేదు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కనుక మీరు ఏం గోల చేయక్కర్లేదు. వెంటనే మీరంతా మీ సామాన్లు తీసుకుని తక్షణం వెళ్ళిపోవచ్చు అన్నాడు శాంతంగానే. ఆ మాటలు విన్న సుభద్ర రాయిలా బిగుసుకుపోయింది. రజని శిలాప్రతిమలా నిలబడిపోయింది. ఏమిటి ఈయన ఉద్దేశం? సుభద్రను నిజంగానే పెళ్లాడతాడా? తను అనుకుంటున్నది నిజమా? ఎంత మోసం! అయితే తను విన్నది నిజమేనా? అందుకేనన్నమాట ఇంట్లో పెట్టింది. నా దగ్గర కూడా అబద్ధాలు చెప్పి నమ్మించి ద్రోహం చేస్తారా? పచ్చని కాపురంలో చిచ్చు పెడతారా? బహుశా సుభద్రకి ఈ విషయం తెలిసే కాబోలు. అన్నీ తనే చూస్తోంది. నా ఇల్లు నా భర్త అనుకుంటూ నన్ను ఒక్క పని కూడా ముట్టుకోనివ్వకుండా అంతా తనే చేస్తుంటే ఇంట్లో తింటున్నానని మొహమాటం వల్ల అలా అంటోంది అనుకుంది తను. కానీ కాఫీ దగ్గర నుంచి చాకలి బట్టలు వేసేదాకా ఆమెదే పెత్తనం. ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదాని కింద జమకట్టి ఎంత నాటకం ఆడుతున్నారు. ఇదంతా చూస్తూ కూడా ఏమీ గ్రహించలేని మూర్ఖురాలైంది తను.
ఇలా జరుగుతుందని నామమాత్రంగా కూడా ఊహించని రజని కుమిలి కుమిలి ఏడుస్తోంది. సుభద్రకి గోపాలం మాటలు భయం కలిగించాయి. గోపాలం ఈ ఉద్దేశంతోనేనా నన్నింట్లో పెట్టుకుంది? లేకపోతే ఏ సంబంధం లేని తన మీద పిల్లల మీద ఎందుకింత ప్రేమ ఆపేక్ష చూపిస్తాడు? ఈ కోరిక మనసులో పెట్టుకుని ఇన్నాళ్ళు తనకి ఆశ్రయం ఇచ్చాడన్నమాట. తనకింత నీడనివ్వడం, పోషించడం, పరీక్షకు కట్టించడం, వాచి కొని బహుమతిగా ఇవ్వడం, మిషన్ నేర్పించడం, అప్పు చేసి నీకోసం మిషన్ కొన్నానని అన్నప్పుడైనా ఆ విషయం గ్రహించలేని మూఢురాలైందేం తను? అలా అనుమానించేందుకు కారణాలేం కనపడలేదు. అప్పట్లో ఏదో మనసు మీద బాధతో అలా అనుకున్నాను. మిషన్ మీద కొంత సంపాదిస్తున్నా, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని అన్నప్పుడైనా తన తెలివి ఏమైంది? ఆ మాట తను అని ఉండాల్సింది. తనకో దారి దొరికాక కూడా ఇంకా వాళ్ళింట్లోనే ఉండి ఇంతవరకు రానివ్వడం తన తప్పు కాదు. ఈ సంగతి విని రజని ఏమనుకుందో? ఆమెకి వెన్నలాంటి మనసు, అనాదిగా ఆడది మగాణ్ణి అర్థం చేసుకోలేక అధోగతి పాలవుతూనే ఉంది. గోపాలం బంధువర్గంలో ఈ వార్త ఎంత సంచలనం కలిగించిందో. రజనీ తరపున వాళ్ళు వచ్చి ఏం గోల చేస్తారో. రజనీ తనని విశ్వాసహీనురాలినని అనుకుందేమో. నిలదీసి తను 4 అడిగినా బావుండును. ముందే తను ఇక్కడి నుంచి తప్పుకుని ఉండాల్సింది. పరిస్థితులు ఇంత విషమిస్తాయని ఊహించలేకపోయింది. తన వల్ల దేవత లాంటి వాళ్లకు అపనిందలు, ఇంకా ఎన్ని విపరీతాలు పుడతాయో. రజని నిజంగా తనను దోషిగా ఎంచదు కదా. ఆమె తొందరపాటు మనిషి కాదు. కనీసం రజని అన్నా తనను అపార్థం చేసుకోకుండా ఉంటే అంతే చాలు అనుకుంది సుభద్ర బాధగా. రజని, కాఫీ ఇదిగో అంది ముభావంగానే. గోపాలం మాత్రం పూర్వంలాగానే ఉన్నాడు. కానీ ఏ క్షణాన పెళ్లి చేసుకుంటానంటాడో అని సుభద్రకి భయంగానే ఉంది. వారం రోజులు గడిచినా ఇంట్లో ఉంటున్నా పలకరించిన రజని అనటం తప్ప సరిగ్గా జవాబులు చెప్పటం లేదు. మనసు విప్పి మాట్లాడటం లేదు. సుభద్ర ఇందులో తన తప్పేం లేదని, తనకు ఆ దురుద్దేశం లేదని బతిమాలి చెప్పి క్షమార్పణలు కోరుకున్నా నీ మనసు నాకు తెలియదా అని కూడా అనలేదు. ఒకరోజు గోపాలం స్నేహితుడితో మాట్లాడుతూ మధ్యలో ముహూర్తాలు, మంగళసూత్రాలు, రిజిస్ట్రార్ ఆఫీసు, 12వ తారీఖు, ఎట్లా అయినా ఈ పెళ్లి జరిగి తీరాలి అనే మాటలు సుభద్ర చెవిన పడ్డాయి. అనుకున్నంత అయింది. తను ఊహించింది జరగబోతోంది. రజనీకి ఈ వార్త చెప్పే ఉంటాడు. అందుకే ఆమె తన ముఖం చూడటానికి, తనతో మాట్లాడటానికి విముఖత్వంగా ఉంటోంది. తనెంత పాపిష్టిది! ఈ ఇంట్లో కలతలు రేపటానిక తనొచ్చింది. అయితే గోపాలం అన్నమాటలు అక్షరాలా జరిపించే ప్రయత్నాలు చేస్తున్నాడన్నమాట. ఎంత ధైర్యం! తన ఇష్టాలతో నిమిత్తం లేదా మనిషికి? ఒకరి కాపురాన్ని కాలరాచి దాంట్లో తన సౌభాగ్యపు పునాదులు వేసుకుందామనుకుంటోందా తను? తనను అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించడం లేదు. ఏమైనా వెంటనే తను ఇక్కడి నుంచి బయటపడాలి. 12వ తారీఖులోగా వెళ్ళిపోవాలి. రజని తను విశ్వాసహీనురాలిగా పోల్చుకుని ఉంటుంది. కాదు రజని, కాదు. నేను విశ్వాసహీనురాలి మాత్రం కాదు. నీ సౌభాగ్యం నేను దోచుకోవటానికి ఇంట్లో అడుగు పెట్టలేదు. నిన్ను దుఃఖపెట్టను. నేను వీలైనంత తొందరలో ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఉన్న దాంట్లోనే ఒక్క పూట తిని బ్రతుకుతాను. లేకపోతే పస్తులుంటాను. అంతేకాని నిన్ను మాత్రం బాధ పెట్టను. నన్ను క్షమించు రజని, క్షమించు అంటూ మనసులోనే క్షమార్పణలు చెప్పుకొని మౌనంగా రోధించింది. తన జీవనోపాధితో బ్రతకగలను అన్న నమ్మకంతో వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంది సుభద్ర. గోపాలానికి సంబంధించిన పనులన్నీ రజనీకే వదిలేసింది. వాళ్ళని తప్పుకొని తిరుగుతోంది. ఒకసారి కస్తూరి ఇంటికి వెళ్ళి ఈ విషయమై సలహా తీసుకోవాలని నిశ్చయించుకుంది సుభద్ర. కస్తూరి, నాకు చిన్న సహాయం చేయాలి నువ్వు అంది సుభద్ర. ఏమిటో చెప్పు అంది కస్తూరి. నీకు తెలిసిన చోట ఎక్కడైనా ఒక గది సంపాదించి పెట్టగలవా? ఏమిటి గది కోసం ప్రయత్నిస్తున్నావు? ఏం జరిగింది అంది ఆప్యాయంగా. కస్తూరి ఆప్యాయతకి కరిగిపోయి కన్నీళ్లు కార్చింది సుభద్ర. జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది కస్తూరికి. వాళ్ళ బంధువులంతా మా మధ్య ఏదో సంబంధం ఉందని, అతను నన్ను రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే ఉన్నాడని అంతా అపోహపడుతున్నారు. దానికి తోడు గోపాలం అందరి ఎదుట నన్ను పెళ్లాడబోతున్నానని చెప్పేశాడు. నిన్న ఆయన ఫ్రెండ్ ఎవరో వస్తే కూడా 12వ తారీఖున రిజిస్ట్రార్ ఆఫీస్లో మ్యారేజ్ అని, మంగళసూత్రాలు, ముహూర్తాలు అంటూ ఏవో చెబుతుంటే విన్నాను. ఆ మాటలు నిజం చేయటానికే ప్రయత్నిస్తున్నాడు. అందుకని ఎంత తొందరలో బయటపడితే అంత మంచిది. మరి రజనీ ఏమంది? ఏ ఆడదైనా భర్త నోటి నుంచి అలాంటి మాటలు వింటే అది నిజమని అనుమానం కలిగితే ఏమనుకుంటుంది? నిజమనే నమ్ముతుంది. నాతో వారం 10 రోజులుగా ముభావంగా ప్రవర్తిస్తోంది. అందుకే నాకు మరీ అశాంతిగా ఉంది. ఎంత తొందరలో బయటపడదామా అని చూస్తున్నాను. ఏదో వాళ్ళ నీడలో కాలం గడిచిపోతుందని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు.
ఇలా జరిగిందన్నమాట. లోకంలో ఇలా నీడలేని ఆడదాని మీద నిందలేసి ఆమెకున్న కొద్దిపాటి నీడని లేకుండా చేసేవారే కానీ అయ్యో పాపమని సానుభూతి చూపించే మనుషులు చాలా తక్కువ మంది సుభద్ర. మన జీవితాలు ఇలా ఎందుకు జరుగుతాయో నాకెంత ఆలోచించినా అర్థం కాదు. ఏ జన్మలోనో మహాపాపం చేసి ఉంటాం, ఎవరినో చూసి ఓర్చుకోలేకపోయి ఉంటాం, అందుకే ఇలా జరిగి ఉంటుంది. అదేం కాదు సుభద్ర, అలా జరిగి ఉన్నట్లయితే నీ ఈ కష్టాలకు కారణమైన వాళ్ళంతా వచ్చే జన్మలో మనలాంటి పాటలు పడతారంటావా? ఆ మాటేమో కానీ ముందు నా సంగతి కాస్త ఆలోచించు కస్తూరి. అలాగే నేను కనుక్కుంటాలే. మొన్ననే ఈ ప్రాంతాల్లో ఒక గది చాలా రోజుల నుంచి ఖాళీగా ఉండిపోయింది. నిన్ననే ఎవరో వచ్చారు, లేకపోతే అదే తీసుకునేవాళ్ళం. అది నా అదృష్టంలాగే దక్కకుండా పోయింది, లేకపోతే నీకు దగ్గరగా ఉండేదాన్ని. మన మనసులు కావాలి కానీ మనుషులు ఎంత దూరంగా ఉంటే ఏంలే. ఇంతకీ ఈ విషయం వాళ్ళకి చెప్పావా? అంది కస్తూరి. లేదు కస్తూరి, గది దొరికాక అక్కడి నుంచి వచ్చేటప్పుడు చెప్దామనుకున్నాను. నువ్వు ముందుగా ఒక మాట చెప్పి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే గోపాలం, రజని ఇంతకు ముందు దాకా నిన్నెంతో ప్రాణంగా చూశారు. మీ మధ్య ఎలాంటి చిన్న తగవులు కూడా తలెత్తలేదు. కేవలం మొన్న జరిగిన సంఘటన వల్లే కదా నువ్వు ఈ నిశ్చయానికి వచ్చావు. ఇప్పటికీ రజనీ తప్ప గోపాలం మామూలుగానే ఉన్నాడుగా. ఆమెది కేవలం అపార్థం. అది తర్వాత ఎలాగూ తెలుసుకుంటుంది. ఆడదానికి అనుమానం సహజం. పైగా గోపాలం వాళ్ళ మాటల్ని నిజం చేయబోతున్నానని చెప్పాడు కనుక భార్యకి కోపం రావటం సహజమేగా. అందులో ఎవ్వరి తప్పు లేదు. రాబందుల్లా వచ్చి మీకు మధ్యన ఉన్న సఖ్యత చూడలేక ఓ నిప్పురవ్వ వేసిపోయారనుకో, వాటిని వదిలేయి. గోపాలం ఈ పని చెయ్యడనే నమ్మకం అలాంటి వాడే అయితే కనీసం భార్య చాటున నీకైనా చెబుతాడుగా. ఏది ఏమైనా నువ్వు వాళ్లతో ఒక్క మాట చెప్పు, అప్పుడైనా నిజం బయటపడుతుంది. నేను అంత దూరం ఆలోచించలేదు. కొంచెం ఆవేశపడ్డాననుకో, ఇంటికి వెళ్ళగానే చెబుతాను. కానీ నాకు మరో భయం కలుగుతోంది కస్తూరి, అంది హీనస్వరంతో. ఏమిటది? ఈ పిల్లలతో నేను వేరుగా ఉండి సంసారం సాగించగలనా అని. నాకెప్పుడు ఇలాంటివి అలవాటు లేదు. మా అత్తవారింటిలో కూడా అందరం కలిసే ఉన్నాం. అందుకే పైకి ఎంత బింకంగా ఉన్నా లోపల భయంగా ఉంది. మొదట్లో అట్లాగే ఉంటుందిలే సుభద్ర. ఎందుకంటే నువ్వు ఇంతవరకు జీవితానికి ఎదురీదటం నేర్చుకోలేదు. నీకు కొంతవరకైనా మనుషుల అండ దొరికింది. కొంచెం నిలదొక్కున్నాక వేరే వెళ్ళే నిర్ణయం తీసుకున్నావు. కానీ నా పరిస్థితి అలా కాదు. చేతిలో 60 రూపాయలతో వేరు కాపురం ప్రారంభించాను. మొదట్లో కొన్నాళ్ళైతే అన్నం తినకుండా ఏడ్చేదాన్ని. పిల్లల్ని చంపి నేను కూడా చద్దామనుకునేదాన్ని. మళ్ళీ వాళ్ల ముఖాల్లో చిరునవ్వు, అమాయకత్వం చూడగానే ఆ ప్రయత్నం విరమించుకునేదాన్ని. దేశంలో నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళంతా ఇలాగే చావటానికి ప్రయత్నిస్తున్నారా? ఎంతమంది ఏదో రకంగా కష్టపడి పిల్లల్ని పెంచుకోవటం లేదు? దేవుడు ఎన్నాళ్ళు ఆయుర్దాయం ఇస్తే అన్నాళ్ళు బ్రతక్క తప్పదు. నారు పోసినవాడు నీరు పోయకపోతాడా అని నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నాను. నీకు నేను ధైర్యం చెప్పినట్లు నాకు ఎవరూ చెప్పలేదు. పైగా కొంతమంది హేళనలు చేసేవారు, ఎకసక్యాలుగా మాట్లాడేవారు. కుట్టు పని మీద అద్దిస్తుందా, తిండే తింటుందా అని కొందరైతే బారెడు నేల కూడా ఇవ్వటానికి నిరాకరించారు. అలాంటి వాళ్లే ఇప్పుడు ఆ కస్తూరి బ్రతకటం లేదు కష్టపడి అని నలుగురికి హితవు చెబుతున్నారు. అలాగే నీకు కొత్త కనుక భయం కలగటం సహజమే అనుకో. నేను కాస్త సహాయంగా ఉంటానుగా, సరేనా? అంది. ఆ మాత్రం హామీ ఇచ్చావు, అంతే చాలు. డబ్బు నేను పెట్టుకున్న మాట సహాయం ఇచ్చేదానివి నువ్వు ఉన్నావు కనుక నాకు ధైర్యమేలే. కానీ కొత్త చోటు, కొత్త మనుషులు, వాళ్ళ అనుమానాలకి అపార్థాలకి తట్టుకోవాలి. ఏం చేస్తాం? చెరువు ఎండి చేపలు బయటపడ్డాక తప్పదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయి. నిజం దాచి వాళ్ళని మోసం చేసుకోవటం ఎందుకు? ఎటు ఒంటరిగా బ్రతకడానికి నిశ్చయించుకున్నావు. ఒకళ్ళకి భయపడటం అనవసరం, అంది కస్తూరి. ఇంతవరకు నా అనేది ఏదీ లేదు నాకు. ఏం కొనుక్కోవాలో చెప్పు కొత్త కాపురానికి, అంది జీవం లేని నవ్వు నవ్వుతూ. ముందు ఒక స్టవ్వు, 4 తెల్ల గిన్నెలు, 4 పళ్ళాలు, 2 కంచాలు కొనుక్కో. బిందె కొనే స్తోమత లేకపోతే 2 ప్లాస్టిక్ బకెట్లు చాలు. పడుకోవటానికో చాప, ఒక ట్రంకు పెట్టె, ముఖ్యంగా దానికి తాళం, అవి మాత్రం చాలు. మిగిలినవి నెమ్మదిగా కొనొచ్చు. ఆ మాత్రం కొనటానికి 100 రూపాయలు చాలుగా, అంది ధరలు తెలియని సుభద్ర. చాలు, వీటి ధరలు తక్కువగానే ఉంటాయి. బియ్యం, పప్పు, ఉప్పు వగైరాలో చాటా చీపురు అన్నీ అందులోనే సర్దుకుందురు గాని ఇంతకీ మిషన్ తెచ్చుకుంటావా, అంది. అది తెచ్చుకోవటానికి రజని అభ్యంతర పెడుతుందేమోనని. అది లేకపోతే నేను ఈ కాపురం ఏం చేస్తాను? అదేగా జీవనోపాధి. డబ్బు నువ్వే కట్టేస్తానన్నావుగా, దానికిందే వాళ్ళకి వచ్చిందంతా ఇచ్చేశాను. ఇప్పుడు వాళ్ళు లేదంటే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ అలా అనరని నా ఉద్దేశం. కీడెంచి మేలెంచమని ఒకవేళ అన్నారనుకో, అంటే చేసేదేముంది?
బ్యాంకులో 100 రూపాయలున్నాయి, చేతిలో 25 దాకా ఉన్నాయి అంతే. ఒకవేళ అలా అంటే ఆ రోజు ఆయన చేతుల్లో పడకుండా ప్రాణాలు పోగొట్టుకోవటానికి కూడా సిద్ధమైన 2 మంగళసూత్రాలున్నాయి. వాటిని అమ్మి మిషన్ కొంటాను, అంతకంటే మరో మార్గం లేదు కనుక. సరేలే, బహుశా అలా జరగకపోవచ్చు, నా అనుమానం అంతే. రాజా స్కూల్ ఇక్కడికి దగ్గరే కనుక ఈ చుట్టుపక్కల ఇల్లు దొరికితే వాడికి బండి ఖర్చు కూడా ఉండదు. కవితను కూడా దాంట్లో పడేస్తే ఇద్దరిని దించిరావచ్చు. 3వ ఏడేనా? పర్వాలేదులెద్దు, ఇప్పుడంతా అట్లాగే చేస్తున్నారు. దానికి 5వ ఏడు వచ్చేసరికి 1వ క్లాస్కి వస్తుంది. ఇంతలో ఎవరో బట్టల కోసం వస్తే అవి తీసుకెళ్ళింది కస్తూరి. ఈలోగా కస్తూరి ఇంట్లో ఏ ఏ సామాన్లున్నాయో చూడసాగింది సుభద్ర. సుభద్ర, ఇవాళ నువ్వు వచ్చిన టైం మంచిది అంది కస్తూరి వస్తూనే. ఏం అంది అర్థం కాక సుభద్ర. 2 శుభవార్తలు. నీకొకటి, ఇప్పుడు వచ్చారు చూసావా, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఉన్నవాళ్ళకేగా డబ్బాస, అందుకని వాళ్ళు 20 మిషన్లు పెట్టి చిన్న స్కూల్ లాంటిది ఓపెన్ చేస్తారట. దాంట్లో ఒక టీచర్ కావాలట. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా చెప్పాలట. జీతం 150 ఇస్తారట. వాళ్ళిల్లు ఈ సందు చివరే, ఆ పక్కనే ఒక గది రేపు ఉదయం ఖాళీ అవుతుందట. అయితే నువ్వు చేరవా కస్తూరి టీచర్గా అంది సుభద్ర. నేను 4 మగబట్టలు 10 చీరలు ఎంబ్రాయిడరీ చేస్తే దాదాపుగా 400 సంపాదిస్తున్నాను. ఇంకా బయటికి పోవటం అనవసరం. నీకు కనుక ఇష్టమైతే చేరు. 200 ఇమ్మని అడుగుదాం. నీ ఇంటికి దగ్గరే, పిల్లల్ని స్కూల్లో విడిచి నువ్వు అటు వెళ్ళొచ్చు. ఖాళీ టైంలో కొన్ని బట్టలు కుట్టుకుంటే రాబడి ఉంటుంది. రెండింటితో హాయిగా బ్రతకొచ్చు. ఏమంటావు? నిజమే, ఆలోచించి రేపు నేను వచ్చినప్పుడు చెప్తాను. నీ ఇష్టం. ఇది బాగుంటే ఇంట్లో చేరు, ఇంట్లోనే కుట్టుకుంటాను అంటే అదే పని చేయి అంది సుభద్ర. నీకెందుకు చెప్పానంటే కేవలం ఇంటిలోనే కుట్టుకున్నావంటే నెలకు 200 రావచ్చు రాకపోవచ్చు, కాస్త కొత్త కనుక. ఉద్యోగం అయితే నువ్వు కుట్టకపోయినా 200 ఖాయంగా వస్తాయి. ఆ పైన నీ శక్తి కొద్దీ సంపాదించుకోవచ్చు. నెలకి 4 రోజులు సెలవు, పండుగలకి సెలవులుంటాయి, కాస్త రెస్టుగా కూడా ఉంటుంది. కస్తూరి మాటలు మననం చేసుకుంటూ సెలవు తీసుకుంది సుభద్ర. రజని, నీతోనూ వారితోనూ ఒక మాట చెప్పదలుచుకున్నాను. నాకెందుకు, ఆయనతోనే మాట్లాడు అంది ముభావంగానే. ఇంతకాలం నన్ను సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూశారు మీరు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. నా పిల్లల్ని నన్ను ఇంతవరకు పోషించారు. నా కాళ్ల మీద నేను నిలబడగలిగే దారి చూపించారు. ఇదంతా మీ దయే. కానీ నా వల్ల మీ బంధువుల్లో చాలా అలజడి రేగడం, మీ మనసుల్ని గాయపరచడం, వాటి మూలంగా మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావటం, అనుమానాలు కలగటం నేను భరించలేకపోతున్నాను. అందుకే నేను వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాను. పేరుకు నేను వేరే వెళ్ళిపోయినా మీ మనసుల్లో ఎప్పుడూ నాకు చోటు ఉంటుందని తెలుసు. ఇన్నాళ్ళు ఒకింటిలో మనుషుల్లాగా కలిసిపోయాం. విడిగా ఉన్నా అట్లాగే ఉందాం. నేను ఇలా అంటున్నానని అపార్థం చేసుకోవద్దు. నిజంగా నాకు ఈ శక్తిని ప్రసాదించింది మీరే. మీ మేలు ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేను అంది కృతజ్ఞతగా సుభద్ర. రజని ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అర్ధాంతరంగా వేరే వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది సుభద్ర? ఎవరో ఏదో అన్నారని ఇట్లా సడన్గా వెళ్ళిపోయి ఎట్లా బ్రతుకుదామని సూటిగా ప్రశ్నించాడు గోపాలం. మీ వల్ల నాకు కష్టం కలిగి కాదు ఇలా వెళ్ళిపోవటం. వాళ్ళ అనుమానాలకి ఇంకా అవకాశం ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకుంటే అంతే చాలు నాకు. గోపాలం రజని ఏమంటుందో అని ఆమె వంక చూశాడు. అట్లాగే కూర్చుంది పుస్తకం చూస్తూ. నా వల్ల మీ ఇద్దరికి చాలా నిందలు వచ్చి పడ్డాయి. ఇది నేను సహించలేను. వాటికి దూరంగా ఉండాలనే ఇట్లా వెళ్ళిపోతున్నాను. నడి సముద్రంలో మునిగిపోయే నావను ఒక ఒడ్డుకు చేర్చి దానికో దారి చూపించి పుణ్యం కట్టుకున్నారు. ఇప్పుడు నేను వేరే వెళ్ళి ఉండగలను అని చెబుతున్నానంటే అది మీరిచ్చిన ధైర్యమే. మీరు మాకింత ఆశ్రయం ఇవ్వకుంటే నేను నా పిల్లలు ఈనాడిలా ఉండేవాళ్ళం కాదు. ఆ విశ్వాసం నాకుంది. నేను మీ పట్ల విశ్వాసహీనురాలిగా మాత్రం ప్రవర్తించను. నేను బ్రతికినంతకాలం మీ ఇద్దరికి రుణపడుంటాను. మీకు నా అవసరం ఏదొచ్చినా తప్పకుండా వస్తాను. గోపాలం కాసేపు ఏదో ఆలోచించాడు. రజని ముభావం అతనికేదో కొత్త అర్థం చెప్పినట్లయింది. సరే సుభద్ర, నీ ఇష్టప్రకారమే చెయ్యి. మనస్సులోంచి అనుమానాలు తొలగిపోయేదాకా మనుషులు దూరంగా ఉండటమే మంచిది. కాలమే గడిచిన బాధల్ని మరపిస్తుంది. నేను ఇంతకంటే నీకే సహాయం చేయలేకపోతున్నాను. పిల్లల్ని పంపిస్తూ ఉండు. నీ డబ్బుతో మిషన్ అప్పు తీర్చేశాను. మిగిలింది బ్యాంక్లో ఉంది, ఇచ్చేస్తాను. ఎందుకండి, ఇన్నాళ్ళు నేను పిల్లలు తినలేదు. నేను చేయగలిగిన ఈ కొంచెం సహాయమైనా మీరు తీసుకోక తప్పదు. అది మీ దగ్గరే ఉంచండి. వద్దు సుభద్ర, నేను నీకో మార్గం చూపించాలనే ఆ రోజు నిన్ను రక్షించింది. కాస్త అయినా నీకు ఉపకారం చేయగలిగాను అన్న తృప్తి నాకు మిగలాలంటే నువ్వు తప్పకుండా ఆ డబ్బు తీసుకోవాల్సిందే. ఇంకా ఏం మాట్లాడకు అన్నాడు గోపాలం.
నేను ఇల్లు చూసుకొని 2-3 రోజుల్లో వెళ్ళిపోతాను. రజని, ఇన్నాళ్ళు మనిద్దరం అక్కా చెల్లెళ్ళ కంటే ఎక్కువగా కలిసిపోయాం. మా వాళ్ల చేత మాటలు పడ్డారు. నా మూలంగా నీ హృదయం గాయపడింది. ఆ రోజు నా కోసం మా వాళ్ల చేత మాటలు పడ్డారు. ఈరోజు నా కోసమే మీ బంధువుల వల్ల మాటలు పడ్డారు. ఈ దీనురాల్ని క్షమించి మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా ఈ పేదరాలి ఇంటికి రండి. ఇంతకంటే నాకేం అక్కర్లేదు అంది బాధగా సుభద్ర. కస్తూరి అండదండల వల్ల సుభద్ర సంసారాన్ని గడిపేస్తోంది. ఉదయం 1 గంట టైపుకు వెళ్ళి రావటం, పిల్లల్ని చదివించి బడికి తయారు చేయడం, వాళ్లను కాన్వెంట్లో దించొచ్చి భోంచేసి ఉద్యోగానికి వెళ్ళటం, సాయంత్రం 5 గంటలకు వస్తూ పిల్లల్ని తీసుకుని రావటం, వంట భోజనాలు ముగించి పిల్లలకి చదువు చెప్తూ 2 గంటలు బట్టలు కుట్టుకోవడంతో కాలం గడిచిపోతుంది. టైం తెలియటం లేదు. ఎలా గడిచిపోతుందో. జీవితంలో కాస్త నిలదొక్కుని నిలబడగలిగింది సుభద్ర. టైపు పరీక్షలు దగ్గర పడ్డాయి. కుట్టు పని కొంచెం తగ్గించి మరో గంట టైం తీసుకుని సాయంత్రం 7 గంటల క్లాసుకు కూడా వెళ్తోంది. రజని అనుమానాలు ఇంకా తీరలేదు కాబోలని బాధపడుతుంది సుభద్ర. ఆ రోజు టైప్ పరీక్ష అయ్యాక ఇంటికొచ్చి ఊపిరి పీల్చుకుంది సుభద్ర. కస్తూరి వచ్చి వెళ్ళింది. పిల్లలు వచ్చి ఆకలి అని గోల చేస్తారని పకోడీలు చేస్తోంది. ఉదయం జరిగిన పరీక్షల గురించి ఆలోచిస్తోంది. సుభద్ర అనే ఆవిడ ఉండేదెక్కడా అని ఎవరో అడగటంతో ఎవరైనా గుడ్డలు ఇవ్వటానికి వచ్చారు కాబోలని చేతులు కడుక్కొని బయటకు వచ్చింది సుభద్ర. ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. ఎదురుగా వచ్చి నిలబడింది ఎవరో కాదు, రజని. రా రజని, ఇన్నాళ్లకు నేను గుర్తుకొచ్చానా? లోపలికి రా. గోపాలం గారు రాలేదా? ఇవాల్టితో నా టైప్ పరీక్షలు అయిపోయాయి. పిల్లల్ని తీసుకుని నేనే వద్దామనుకుంటున్నాను. నేను స్కూల్ నుంచి వస్తూ ఇటు వచ్చాను సుభద్ర. ఇంకా ఇంటికి పోలేదు. ఈసారి ఆయన కూడా వస్తారులే అంటూ సుభద్ర వెంట లోపలికి నడిచింది. రజని రాక సుభద్రకెంతో ఆనందాన్ని కలిగించింది. చాప పరిచి రజనీని కూర్చోమని మంచినీళ్లు తెచ్చిచ్చింది సుభద్ర. పిల్లలేరి అంది రజని. స్కూల్ నుంచి ఇంకా రాలేదు, వాళ్లే వస్తారులే అని నేను స్కూల్ దగ్గరికి వెళ్ళలేదు. సుభద్ర, నీ పట్ల నేను చాలా అనుచితంగా ప్రవర్తించి నీ మనసు నొప్పించాను. నన్ను క్షమించగలవా అంది తలవంచుకుని సిగ్గుపడుతూ. అదేం మాట రజని, నువ్వేం తప్పు చేశావని? వాళ్ల మాటలు పట్టించుకోకూడదు అనుకుంటూనే చెప్పుడు మాటలకు విలువనిచ్చి నీ సంగతి బాగా తెలిసి ఉండి కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. నీతో ముభావంగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టాను. అర్థం లేని అనుమానాలకు గురయ్యాను. నాలాంటిది నీతో స్నేహం చేయటానికి కూడా తగదు సుభద్ర అంది క్షమార్పణ కోరుకుంటూ. ఇందులో నీ తప్పేం లేదు రజని. పొరపాట్లు చేయటం మానవ సహజం. ఏ భార్య అయినా భర్త నోటి నుంచి అలాంటి మాటలు వింటే నీలానే ప్రవర్తిస్తుంది. ఆయన ఆ రోజు కాస్త తొందరపడ్డారు. ఆ మాటల్ని విని నేను మొదట అపోహపడ్డాను. దానికి తోడు నీ మౌనం దాన్ని బలపరిచింది. అందుకే నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదని వచ్చేశాను. దీనికంతకీ కారణం నేను రజని. ఎంత మాత్రం కాదు సుభద్ర. నీ సంగతి ఆయన సంగతి నాకు తెలుసు. నిన్న ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు అందరూ ఆయన్ని అడిగి వేధించటంతో కోపం వచ్చి ఒళ్ళు తెలియని ఉద్రేకంలో ఏదో అనేశారు. ఆయన మనసు గ్రహించలేక నేను అది నిజమే అనుకొని నిన్న అపార్థం చేసుకున్నాను. ఆ తర్వాత ఆయన తన తొందరపాటుకి ఫలితం ఇంత తీవ్రంగా ఉంటుంది అనుకోలేదు. చాలా బాధపడ్డారు. నా కళ్ళు తెరిపించారు. నా ప్రవర్తనకి సిగ్గుతో కుమిలిపోతున్నాను. నీకిచ్చిన మాట నిలుపుకోలేకపోయాను. మొత్తం మీద ఆడదాన్ని అనిపించుకున్నాను. మాట ఇవ్వటమా? ఏమిటది అంది సుభద్ర. నిన్ను తీసుకువచ్చి నీకో దారి చూపించాలని ఆ రోజు నీతో అన్నాం, గుర్తుందా? ఓహో అదా. అలాంటివన్నీ మనసులో పెట్టుకోకు రజని. ఈ దారి మాత్రం మీరు చూపించింది కాదు. నేను ప్రతిరోజు అన్నం తినే ముందు మిమ్మల్నే తలుచుకుంటాను. ఇది మీరు పెట్టిన భిక్షే అని. అలా అనకు సుభద్ర. కష్టం నీది, పేరు మాదా. ఎన్ని కష్టాలు నిందలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డావు. నీ మంచితనాన్ని నిరూపించుకున్నావు. ఎక్కువ చదువుకున్న నాకంటే నీ సంస్కారం గొప్పదని నిరూపించావు. నా తప్పు తెలుసుకున్నాను. ఇకనైనా ఇంటికొచ్చేయి సుభద్ర. పూర్వంలాగా కలిసి ఉందాం అంది రజని వేడుకుంటూ. వద్దులే రజని, ఇప్పుడు నేనేమి ఇబ్బందులు పడటం లేదు. హాయిగా ఉన్నాను. అవునులే, ఒకసారి మనిషి మీద నమ్మకం పోయాక నువ్వు మాత్రం ఎలా వస్తావు? రజని, నువ్వు నా అక్కలాంటి దానవు. నీ మీద నాకేం కోపం లేదు. నన్ను కడుపులో పెట్టుకుని ఆదరించావు. నీలాంటి వాళ్ళు 100కి 1-2 ఉంటారేమో. మన మధ్య ఆవరించిన మంచు తెరలు విడిపోయాయిగా. ఇంకా వాటి సంగతి మర్చిపో. ఇప్పుడు మన మనసుల్లో స్నేహం తప్ప ఏ విధమైన అనుమానాలు లేవు. నీది చాలా గొప్ప మనసు సుభద్ర. మంచివాళ్లకి ఆ దేవుడు ఎప్పుడూ మేలే చేస్తాడు. నీ జీవితం సుఖంగా గడిచిపోవాలని కోరుకుంటున్నాను. నీ కోరిక ఫలించింది రజని. నేను చాలా సుఖంగా మనశ్శాంతిగా ఉన్నాను. ఇంటికి వచ్చిన స్నేహితురాలికి కబుర్లతోనే కడుపు నింపేస్తున్నాను. టిఫిన్ తెస్తానుండు.
ఇంతలో పిల్లలొచ్చారు. అత్తయ్య అంటూ రజని దగ్గరికి వెళ్ళారు. ఇద్దరిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది రజని. తనతో వాళ్ళని రమ్మంది. ఇద్దరూ వస్తామన్నారు. సుభద్ర పకోడీలు తెచ్చి అందరికీ పెట్టింది. వద్దు సుభద్ర అంది సిగ్గుపడుతూ రజని. పర్వాలేదు తిను, నువ్వు కాసిన్ని తిన్నంత మాత్రాన నాకున్న డబ్బంతా తరిగిపోదు. నీ ఉద్దేశం నాకు తెలుసు. నువ్వు ఇవి తింటేనే నీ మనసులో ఏం లేనట్లు అంది కాఫీ కలుపుతూ. పరీక్షను గురించి మరోసారి చెప్పింది సుభద్ర. పాస్ అయ్యాక నువ్వే పార్టీ ఇవ్వాలి మాకు అంది రజని. తప్పకుండా, మీ దయవల్ల గట్టెక్కితే అదే చాలు నాకు. చీకటి పడేదాకా ఉండి సుభద్రను వచ్చేయమని మరోసారి అడిగింది రజని. సుభద్ర ఎన్నో విధాలా నచ్చజెప్పింది. చివరికి రజని వెళ్ళిపోతుంటే వస్తూ ఉండమని చెప్పింది. గోపాలాన్ని కూడా తీసుకురమ్మంది. ఇన్నాళ్టికి మళ్ళీ సుభద్రకు మనశ్శాంతిగా నిద్ర పట్టింది రజనీ రాక వల్ల. కథ కొనసాగుతుంది.